హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టే ప్రో. ఇప్పుడే అనుదీప్ కేవి గారి ఫంకీ మూవీ చూసి వచ్చాను. అంటే నాకు అనుదీప్ కేవి గారి సినిమాలు ఇష్టము. పిట్టగోడ కానివ్వండి, జాతిరత్నాలు కానివ్వండి, ప్రిన్స్ కానివ్వండి, అన్నీ ఒకే జోన్లో ఉన్నప్పటికీ నాకు ఆ సెటైర్ జాతిరత్నాలు అండ్ ప్రిన్స్లో చాలా మంచి సెటైర్ ఉంటుంది. పిట్టగోడలో కూడా ఆ క్యారెక్టర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి అనుదీప్ కేవి మూవీలో క్యారెక్టర్స్ ఒకేలాగా బిహేవ్ చేస్తుంటాయి. అది ఈ పాటికి అది అర్థమైపోయింది. ఎవ్రీ క్యారెక్టర్, ఎస్పెషలీ ద ప్రొటాగనిస్ట్, దే ఆర్ లిటరలీ ఇమిటేటింగ్ అనుదీప్. మోర్ ఆర్ లెస్ 3 సినిమాలు నేను బాగా ఎంజాయ్ చేశాను. ప్రిన్స్ అయితే నాకు బాగా గుర్తు, తమిళనాడులో 5 AM షో చూస్తుంటే పిచ్చగా ఎంజాయ్ చేశా. అసలు ప్రిన్స్ ఐ థింక్ ఈస్ వెరీ వెరీ అండర్ రేటెడ్. సో అందుకని నేను ఫంకీకి ఐ వాస్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ప్రాపర్ గా ఒక క్రౌడ్ తో చూడాలనే ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసి శ్రీరాముల్లో 8 AM షో, అంటే ఫుల్ క్రౌడ్, ప్యాక్డ్ క్రౌడ్ తో చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఎందుకో వాట్ యూ కాల్, ఆ అనుదీప్ కేవి బ్రాండ్ ఆఫ్ హ్యూమర్ అదంతా ఓకే, అది హిట్ అండ్ మిస్, కానీ ఒక కంప్లీట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలగల. ఇట్ ఫెల్ట్ లైక్ వాట్ యూ కాల్ వెరీ ఇన్కంప్లీట్ ఫిల్మ్. ఏ ఫామ్ లో అయితే సినిమాని ప్యాక్ చేసి ఇచ్చారో అది కొంచెం క్లారిటీ లేనట్టు అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఓకేనండి, ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్కి ఏం కావాలి, ఆ పర్పస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సినిమా ఎటువైపు వెళ్తుంది అనే పర్పస్. డైరెక్టర్ ఉన్నాడు, సినిమా ఆగిపోయింది, సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. ఇది ట్రైలర్లో కూడా ఉంది, స్పాయిలర్ కాదు. అట్లీస్ట్ సినిమా అనేది ఏం చెప్దాం ట్రై చేస్తుంది అనేది నీట్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్లో అసలు లైక్ క్లారిటీ కంప్లీట్గా మిస్ అయినట్టు అనిపిస్తుంది. లైక్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది ఒక పాయింట్కి ఎగిరిపోద్ది. ఇప్పటి వరకు ఫిల్మ్ మేకింగ్, లవ్ స్టోరీ వీటి మీద ఉన్నది, ఏదో సడన్ గా ఫ్యామిలీ వాల్యూస్ అంటారు. లాస్ట్ 30 minutes అయితే అసలు ఇట్స్ వెరీ ర్యాండమ్. అందుకే చెప్తున్నా కదా, సినిమా అయిపోయినప్పుడు ఏంటి అయిపోయిందా ఇంతేనా అనే ఫీలింగ్ కలిగింది. అంటే ఇప్పుడు జాతిరత్నాలు కానివ్వండి, ప్రిన్స్ కానివ్వండి, ఎంత దాంట్లో వాట్ యూ కాల్ అవి హ్యూమర్ రిలేటెడ్ మూవీసే, దాంట్లో స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు అంటారు, కానీ అవి నేను నమ్మను. వాటిలో చాలా మంచి సెటైర్, ప్రాపర్ పర్పస్, ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ సినిమాలకి. అది ఎంత కేయాటిక్ గా ఉన్నా కూడా, అది ఎంత సిల్లీగా కనిపించినా, ఇట్ ఈస్ ఆల్ మ్యానుఫ్యాక్చర్డ్ సిల్లీనెస్. సిల్లీగా ఉండాలని డిజైన్ చేసిన సినిమాలు అయ్యి. కానీ ఇక్కడ కేయాస్ అనేది అదేదో ఇంజనీర్ చేసి ఫార్ములేట్ చేసిన కేయాస్ లాగా కాదు, అది నిజంగానే కిచిడి అయిపోయిన కేయాస్ లాగా అనిపిస్తుంది. అందుకే చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ లో అయితే వాట్ యూ కాల్ కొన్ని సీన్స్ అయితే అంటే చూస్తున్నప్పుడే తెలిసిపోద్ది మనకి, లైక్ ఇది ఎడిట్లో ఆర్డర్ మార్చేశారు అని. లెట్స్ సే క్యారెక్టర్ ఇప్పుడు ఒక స్కూల్లో ఉన్నాడు అనుకోండి, స్కూల్ నుంచి ప్రొడక్షన్ ఆఫీస్లో ఒక సీన్ జరుగుతుంది. ఆ నెక్స్ట్ సీన్లో మళ్ళీ స్కూల్ కి ఏదైతే కంటిన్యూషన్ సీన్ ఉంటుందో అది ప్లే అవుతుంది మళ్ళీ. అదేంటో మరి జంప్లింగ్ లాగా, అంటే అదేదో ఇప్పుడు సినిమా ఫ్లోని హ్యాంపర్ చేస్తుందా అనే దాన్ని దాటి చూస్తే ఏదో ఒక చాలా ప్యాచీ ప్రోడక్ట్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఇప్పటిదాకా మాట్లాడుకున్నది ఫిల్మ్ ఫామ్ గురించి, ఫిల్మ్ ప్యాకేజింగ్ గురించి. సరే ఇదంతా మీరు వదిలేండి, ఫిల్మ్ మేకింగ్ ఎందుకు ఈ సినిమాలో, జస్ట్ నవ్వుకోవడానికి రండి అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ థాట్ ప్రాసెస్లో నవ్వు వచ్చిందా రాలేదా అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఇట్ వాజ్ ఫన్ ఓన్లీ. ఆ సిల్లీనెస్, లైక్ జోక్స్ అవన్నీ అక్కడక్కడ నాకు వర్క్ అవుతూనే ఉండే. నేను అక్కడక్కడ ఏంటి ఇప్పుడు జాతిరత్నాల లాగా, నాకు జాతిరత్నాలు అయితే ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ ఇన్ థియేటర్ బికాస్ ద జోక్స్ వర్ సో బ్లడీ అన్ప్రిడిక్టబుల్. ఇక్కడ ఆ జోక్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో మనకి కొంచెం అర్థమైపోతుంది. ఇప్పుడు అనుదీప్ గారి కౌంటర్ స్టైల్ కానివ్వండి, ఆయన వన్ లైనర్స్, ఆ పంచెస్, అవి మనకు అర్థమైపోయాయి కదా. సో అంత బ్లాస్ట్ అయ్యేది లేదు, కానీ అక్కడక్కడ సరదాగానే ఉంటుంది. లైక్ కొన్ని డైలాగులు ఉంటాయి అన్నమాట. అంటే ఎటువంటి అంటే ఇప్పుడు ప్రిన్స్లో మీరు చూస్తే, ఈయన మా నాన్నగారు వయసులో నాకంటే పెద్ద, ఆ జోకులు ఉంటాయి కదా, అట్లాంటివి కొన్ని ఇక్కడ కూడా కొంచెం డెడ్ ప్యాన్ గా స్ట్రైట్ ఫేస్ కామెడీ అంటారు కదా, అట్లాంటివి కొన్ని ఇక్కడ ఉంటాయి. అవి నేను బాగానే నవ్వుకున్నా. ఇప్పుడు నేను అవి చెప్పేస్తే మీరు థియేటర్లో అవి కూడా పోతాయి మీకు. ఇట్స్ హార్మ్లెస్ ఫిల్మ్ ఓన్లీ, బట్ దీనికి చాలా పొటెన్షియల్ ఉండే, లైక్ చాలా క్వర్కీగా ఉండడానికి. అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్ వెరీ ఫంక్షనలే. మిగిలిందంతా కూడా సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఎలా కనిపిస్తుంది సినిమా విజువల్ కానివ్వండి, ఇట్స్ వెరీ ఫంక్షనల్ అంతే. నాకు మ్యూజిక్ కూడా నాకు అంత వర్క్ అవ్వలేదు అసలు. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ప్లేస్మెంట్ ఉంటుంది, ఆ అమ్మాయి అమ్మ అనే ఒక సాంగ్ ఉంది కదా, ఏంటో అది అసలు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడికి కూడా ఆ పాట వింటే ఎల్లబుద్ధి కాదనే రేంజ్ లో ఉంది ఆ పాట. దాని ప్లేస్మెంట్ కానివ్వండి, అదే చెప్తున్నా కదా, ఆ ఫ్లో అనేది అది స్మూత్ గా ఉండదు. దట్ ఐ థింక్ ఈస్ ఫంకీస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అగైన్ థియేటర్ లో ద బిగ్గెస్ట్ చీర్ ఏదైతే ఉందో అది అనుదీప్ కేవి గారిది ఒక క్యామియో ఉంటుంది. ట్రైలర్లో కూడా చూస్తున్నారు కదా, అది నాకు నచ్చింది యాక్చువల్లీ. నాకు నచ్చి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అనుకోని చెప్పా కదా, వాటిల్లో అది కూడా ఒకటి, ఆ క్యామియో. సో సినిమా మొత్తంలో ఒక 10 చోట్ల మంచిగా నవ్వుకుని ఉంటా. బట్ చెప్తున్నా కదా, ఓవరాల్ ఆల్రెడీ చెప్పేసా. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గుల్టే ప్రో ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.